హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. హైదరాబాద్లోని చాలా బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు అయితే కనుక దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకులు అయితే మూసివేస్తున్నారు. అయితే పెట్రోల్ ఉంది, పెట్రోల్ అయితే ఉండడం జరుగుతోంది. పుకార్లను అయితే నమ్మకండి, కానీ చాలా బంకులు అయితే మూసివేస్తున్నారు. అసలు కారణం ఏంటో ఒకసారి అయితే తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాం. హైదరాబాద్లోని పలు బంకుల్లో నో పెట్రోల్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ కొరత కారణంగా బంకుల వద్ద భారీగా రద్దీ నెలకొంటోంది. పాత బస్తీలోని సీఎన్జీ ఫిల్లింగ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లు దారి పొడవునా బారులు తీరారు. ఇంధన కొరత కారణంగా అంబర్పేట, బహదూర్పుర, తాడ్బండ, హుస్సేన్ నగర్ ప్రాంతాల్లో పలు బంకులు మూతపడ్డాయి. అయితే ఇక్కడ చాలా మంది పెట్రోల్ లేదని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే నగరంలో ఒక్కొక్కటిగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. దీంతో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున నగరంలోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున లైన్లో దర్శనమిచ్చాయి. మరోవైపు ఎల్పీజీ, సీఎన్జీ బంకుల్లో ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. లక్డీ కపూల్, గచ్చిబౌలి, అంబర్పేట, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లోని బంకుల్లో ఆటోలు రోడ్లపై నిలిపివేశారు. ఎల్పీజీ, సీఎన్జీ బంకులు ఆ లైన్లు కూడా భారీగా కనిపిస్తున్నాయి, ఆటో లైన్లు. అయితే ఇక్కడ అసలు కారణం ఏంటి అంటే కనుక, సాధారణంగా పెట్రోల్ బంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ పెట్రోల్, డీజిల్ అలాంటివి, సీఎన్జీ గ్యాస్ అలాంటివి నా క్రెడిట్ తీసుకుంటూ ఉంటాయి. అంటే కొన్ని రోజులు క్రెడిట్ అవి తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు కొత్త రూల్స్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నగదిస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామంటూ ఆయిల్ కంపెనీలు కొత్త మెలిక పెట్టడంతో హైదరాబాద్లోని కొన్ని బంకులకు సరఫరాలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది పెట్రోల్ బంకుల యజమానులు చేతిలో నగదు లేక ఈ డీలర్లు అయితే కనుక పెట్రోల్, డీజిల్ కొనడం ఆపేశారు. ఇంతకు ముందు అయితే ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇచ్చేవి. అంటే కొన్ని రోజులు క్రెడిట్ ఇచ్చి సేల్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం అలాంటివి జరిగేది. ఇప్పుడైతే కనుక ఎప్పటికప్పుడు క్యాష్ క్లియర్ చేస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. అయితే ఈ నెలలో క్రెడిట్ సదుపాయం ఇవ్వకపోవడంతో డీలర్లు బంకులు మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత అయితే లేదు. అయితే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పెట్రోల్ కంపెనీ డీలర్లకు ఇప్పటి వరకు ఇస్తున్న క్రెడిట్ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాయి. డీలర్లందరూ కూడా వెంటనే డబ్బులు చెల్లిస్తేనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ను సరఫరా చేస్తున్నాయి. ఇక ఈ అంశంపై పెట్రోల్ బంకుల యజమానులు మాట్లాడుతూ మార్చి 31 వరకు అమల్లో ఉండే ఆయిల్ కంపెనీల నిబంధనలే తాజా పరిస్థితికి కారణమని చెప్తున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీలర్లు, పెట్రోలియం శాఖ అయితే వెల్లడించింది. సాధారణంగా అందరికీ తెలుసు, మార్చి 31 వస్తుందంటే పాత బాకీలన్నీ క్లియర్ చేసి ఎప్పటికప్పుడు మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటారు. అలాగే ప్రస్తుత పరిస్థితులు కూడా బాగాలేదు కాబట్టి ఇక క్రెడిట్ ఇవ్వలేమో, పాత బాకీలన్నీ కూడా క్లియర్ చేయాలని ఆయిల్ కంపెనీలు చెప్పడంతో చాలామంది నగదు లేక బంకులు అయితే మూసివేస్తున్నారు.